ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సలార్ కల్కి తెచ్చిన టెంపోని రాజా సాబ్ కిల్ చేయబోతోందా? కట్అవుట్ హీరోని తీసుకొచ్చి కలరింగ్ ఇప్పిస్తానంటే ఆడియన్స్ ఊరుకుంటారా? ఆల్రెడీ ధమ్కి ఇచ్చిన చేంజ్ ఓవర్ కాన్సెప్ట్ రాజా సాబ్ కి ఏ రకంగా పనికొస్తుంది? కల్కి ఎంజాయ్ ను ఫ్యాన్స్ చేసినంత ఇదిగా ప్రభాస్ చేయలేకపోతున్నాడు. ఎంత 1000 కోట్లు కొట్టినప్పటికీ ది రాజా సాబ్ తో కనీసం దరిదాపుల్లోకి వెళ్లగలమా అనే సందేహం డార్లింగ్ ను వెంటాడుతోందట. అందులోనూ ఆడియన్స్ ముందుకు ది రాజా సాబ్ లాంటి డిఫరెంట్ కంటెంట్ తో వెళితే ఆ ట్రాక్ ను ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో తెలియకుండా ఉంది. ఎందుకంటే రాధేశ్యామ్ లోనూ గ్లామర్ పండించే ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడ్డారు. నిజానికి సలార్ కల్కీలతో ప్రభాస్ ప్రేక్షకుల దగ్గరకు ఓ టెంపోతో వెళ్లాడు. ఆ ఫ్లోని అలా కంటిన్యూ చేస్తూ వెళితే ది రాజా సాబ్ లో అందుకు విరుద్ధంగా వెళ్లాల్సి వస్తోంది. దర్శకుడు మారుతి స్టోరీకి ప్రభాస్ కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడే నెగటివిటీ వచ్చింది. అయితే అలా వచ్చిన టాక్ తన కంటెంట్ తోనే ఆన్సర్ ఇస్తానని మారుతి ధీమాగా చెబుతున్నాడు. ఆ ధీమా ఆడియన్స్ అంచనాలను అందుకునేదేనా అనేది మరో సందేహం. ఎందుకంటే ప్రభాస్ అంటే కట్అవుట్ హీరోయిజమే గుర్తుకొస్తుంది. అది వదిలేసి థ్రిల్లర్ కామెడీ చూపిస్తానంటే పాన్ ఇండియా లెవెల్లో ఎంతవరకు చూస్తారు అనేది ప్రశ్నించుకోవాల్సిన విషయం. ది రాజా సాబ్ లో ఏకంగా 3 భామలను తెచ్చి స్క్రీన్ కెమిస్ట్రీ చేయించబోతున్నారు. అందులో ఎవరు టాప్ హీరోయిన్స్ లేరు. మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నోటెడ్ గర్ల్స్ కానే కాదు. అయినప్పటికీ కెమిస్ట్రీ చూపిస్తానంటే ప్రభాస్ కు ఇప్పుడున్న ఇమేజ్ ఎంతవరకు సెట్ అవుతుంది? ఒకవేళ యాక్షన్ ను పీక్స్ లో చూపిస్తూ థ్రిల్లర్ అంశాలకు ఎలివేషన్ ఏమైనా ఇస్తాడా అంటే మారుతి టేకింగ్ పై ఆ స్థాయి అంచనాలు ఆడియన్స్ లో లేవు. మరి ఎన్ని అంశాల మధ్య ది రాజా సాబ్ కు మారుతి బజ్ క్రియేట్ చెయ్యాలి అంటే ఓ టీజర్ వదిలి తీరాలి. అది సినిమా ఎలాంటిదో, డార్లింగ్ కు మ్యాచబుల్ మూవీనా కాదా అనేది మరింత క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు మారుతి ది రాజా సాబ్ కు నెట్టింట్లో ఈ నెగటివిటీ